భర్తను కూడా మీరు బలపరిచి తన శరీరంలోని అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరపరిచి నాయన ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం, ఓపిక, ఓర్పు, శక్తి, బలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు ఇరువురు కలిసి కుటుంబ పోషణ నిమిత్తమై కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. తగిన ఫలాలు బిడ్డలకు మీరు దయచేసి నడిపించు. వారిని ప్రేమించి మీరు ఇచ్చిన ఇద్దరు కుమారుల కొరకే స్తోత్రమునైనా అయా ప్రేమ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకో. బిడ్డ 10th ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడయ్యా. చక్కటి మీ ఆలోచన చొప్పి మీ జ్ఞానమునిచ్చి ఎక్కడ కలవరం లేకుండా, భయం లేకుండా అయా బిడ్డను మీరు ధైర్యపరిచి చేయి తట్టి వెన్ను తట్టినైనా రాయబోతు ఎగ్జామ్స్ అంతట్లో మీరు తోడుగా ఉండి విజయవంతంగానైనా ఎగ్జామ్స్ను ముగించుకొని మంచి మార్కులు తండ్రిని బిడ్డ పొందుకునేటట్లుగా సహాయం చేయండి. అలాగే మా మధ్యలో ఉన్న బాబు కూడా, చిన్న బాబు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. బీపీ 50 ఉంటే తండ్రి బీపీనైనా తిరగడానికి సహాయం చేయండి. శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరపరచునైనా అరికాలు మొదలుగా నడివెత్తి వరకు మంచి ఆరోగ్యం, కాపుదల, క్షేమాన్ని దయచేయండి. జానుని బట్టి, అక్కను బట్టి, ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని బట్టి, వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరిని బట్టి మీకు కృతజ్ఞతలునైనా వారి ప్రాంతంలోనైనా నిలిచున్న మీ బిడ్డలను ఉన్నంత వరకు మీరు ఆహారం ఇచ్చి, నీటినిచ్చి, సమృద్ధినిచ్చి మీరు కాపాడు తండ్రి. ఏ రోగాలు, ఏ బలహీనతలునైనా దరిదాపున రాకుండా మీరు సహాయం చేసి బిడ్డల చుట్టూ కంచె వేయండి, ఇంటి చుట్టూ కంచె వేయండి. రాత్రులు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి నిద్ర, ప్రశాంతతను మీరు దయచేసి ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కుటుంబం అంతా నాటబడి దైవ ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా మీరు కృప చూపి సహాయం చేయమని ఈ ప్రార్థన మీరు ఆలకించి బిడ్డలను మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము.